హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు విజన్. ఈరోజు టాక్బ్యాక్లో లోకల్ కాంటెక్స్ట్ మెనూ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దాని ఉపయోగం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, నేను వాట్సాప్ చాట్ను ఓపెన్ చేస్తున్నాను దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. లోకల్ కాంటెక్స్ట్ మెనూ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇక్కడ మైసెల్ఫ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఉంది లోకల్ కాంటెక్స్ట్ మెనూని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. జస్ట్ తెలిసిందే కదా. స్వైప్ అప్ దాన్ రైట్ ఓపెన్ చేస్తున్నాను. దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. డిఫాల్ట్, క్యారెక్టర్స్, వర్డ్స్, లైన్స్, పారాగ్రాఫ్స్, క్యాన్సిల్. ఓకే, డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ మీద డబుల్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు మనకు. డిఫాల్ట్ బయటకు వచ్చేసినామంటే యాజ్ ఇట్ ఈస్ గా మనం రైట్ స్వైప్ చేస్తూ పోతే ఐటమ్ టు ఐటమ్ చదువుతూ పోతుంది. క్యారెక్టర్స్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మొత్తం క్యారెక్టర్స్ చదువుతుంది. ఒక వర్డ్ అయిపోయిన స్పేస్ మళ్ళీ క్యారెక్టర్స్ చదువుతుంది. నెక్స్ట్ వర్డ్స్ వైజ్ చదువుకుంటూ వస్తుంది. ఒక లైన్ కానీ, పారాగ్రాఫ్ కానీ, ఒక స్క్రీన్ కానీ. నెక్స్ట్ లైన్స్, ఒక స్క్రీన్ మొత్తం లైన్స్ చదువుకుంటూనే వస్తుంది మనం డబుల్ ట్యాప్ చేస్తే లైన్స్ మీద. పారాగ్రాఫ్స్ డబుల్ ట్యాప్ చేసి రైట్ స్వైప్ చేస్తూ పోతే మనకు పారాగ్రాఫ్స్ ఒక పారాగ్రాఫ్ చదువుతుంది. అయిపోగానే టక్ బ్యాక్ ఆగిపోయి మళ్ళీ స్వైప్ చేస్తే మళ్ళీ పారాగ్రాఫ్ చదువుతూ ఉంటుంది. క్యాన్సిల్. ఓకే, ఇక్కడ మనం ఇది ఈ లోకల్ కాంటెక్స్ట్ మెనూ ఈ విధంగా చదివించుకోవడానికి మనం లోకల్ కాంటెక్స్ట్ మెనూ ప్రతి చోట యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి చోట జెస్చర్ని ఉపయోగించి చేసుకోకుండా మనకు గూగుల్ టాక్బ్యాక్ వాళ్ళు మనకు ఒక గ్లాన్యులారిటీ అనే ఒక డిఫాల్ట్ జెస్చర్ని ఇచ్చారు. ఆ డిఫాల్ట్ జెస్చర్ ఏంటంటే పై నుంచి కిందికి, అంటే స్వైప్ డౌన్ చేసుకుంటూ పోతే మనకు ఇవే ఆప్షన్స్ వస్తుంటాయి. ఎక్కడైనా సరే, ఏ స్క్రీన్లో అయినా సరే స్వైప్ డౌన్ చేస్తూ ఉంటే ఇవే ఆప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు డిఫాల్ట్ క్యారెక్టర్స్, వర్డ్స్, లైన్స్, పారాగ్రాఫ్స్ వచ్చాయి కదా. అది జస్టర్ తీసుకుంటూనే వచ్చాయి మనకు. LCM లోకల్ కాంటెక్స్ట్ మెనూ తీసుకుంటే వచ్చాయి. అవి తీసుకోకుండా మనం యాక్టివేట్ చేసుకునేటట్టుగా ఒక డిఫాల్ట్ జెస్చర్ గ్లాన్యులారిటీ అని అది ఇచ్చారు. అది పై నుంచి కిందికి స్వైప్ చేయాలి. చేస్తాను చూడండి. క్యారెక్టర్స్, వర్డ్స్, లైన్స్, పారాగ్రాఫ్స్, డిఫాల్ట్స్ మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. మనం డిఫాల్ట్స్ మీద నుంచి ఉన్నప్పుడు స్వైప్ చేసి వచ్చాం. అది మళ్ళీ డిఫాల్ట్ వచ్చింది. మళ్ళీ స్వైప్ అప్ చేస్తే, ఇది స్వైప్ డౌన్ చేస్తే అట్లా వచ్చింది. ఇప్పుడు స్వైప్ అప్ చేస్తే పారాగ్రాఫ్స్ మళ్ళీ అది లాస్ట్ ఆప్షన్స్ కి వెళ్ళింది. 5 ఆప్షన్స్ ఉంటాయి. 5 ఆప్షన్ లో డిఫాల్ట్ ఫస్ట్ అది, లాస్ట్ అది పారాగ్రాఫ్స్. అట్లా పారాగ్రాఫ్స్కి వెళ్ళింది. ఈ విధంగా మనం లైన్ కావాలంటే డిఫాల్ట్, పారాగ్రాఫ్ కావాలంటే పారా, వర్డ్ కావాలంటే వర్డ్ చదివించుకోవచ్చు. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ లో ఉన్నాం కదా. డిఫాల్ట్ క్యారెక్టర్స్, వర్డ్స్ చదివించుకుందాం, చూద్దాం. ఓకే, టుడే, డైలీ. నేను స్వైప్ చేస్తాను, రైట్ స్వైప్ చేస్తాను లెఫ్ట్ నుంచి అట్లా. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది. ఇక్కడ ఆండ్రాయిడ్ కు నాకు స్పెల్లింగ్ కావాలా. ఇప్పుడు నేను వర్డ్స్ మీద ఉంది కదా. క్యారెక్టర్ పోవాలంటే ఏం చేయాలి? స్వైప్ అప్ చేయాలి సింగిల్ ఫింగర్ తో. క్యారెక్టర్స్. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ ఆండ్రాయిడ్ దగ్గర ఉంది నా ఫోకస్. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. ADNDR. ఓకే, ఆండ్రాయిడ్. చూడండి, డెల్టా అని ఫోనెటిక్ కూడా చెప్తుంది మనకు. ఒకవేళ అర్థం కాకపోతే మనం స్వైప్ చేసి ఆపేసినామంటే డెల్టా అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ స్పేస్, ఆ వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ వర్డ్ వస్తుంది. క్యాపిటల్ A, ఆల్ఫా, P, పాపా, సియరా. ఇట్లా మనకు అర్థం కానప్పుడు ఇట్లా కూడా మనం చదివించుకోవచ్చు. మళ్ళీ నేను డిఫాల్ట్కి వెళ్తున్నాను. రైట్ స్వైప్ అప్, డిఫాల్ట్. ఈ విధంగా మనం ఈ గ్లాన్యులారిటీని లోకల్ కాంటెక్స్ట్ మెనూ ఉపయోగించుకుంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. లోకల్ కాంటెక్స్ట్ మెనూ తీసుకొని ఏది కావాలంటే వర్డ్ కావాలంటే వర్డ్ మీద టైప్ చేసి మళ్ళీ వర్డ్స్ తీసుకొని మళ్ళీ కావాలంటే ఇట్లా కాకుండా అప్పటికప్పుడే స్పీడ్గా మనం యాక్టివేట్ చేసుకోవడానికి గ్లాన్యులారిటీని ఉపయోగిస్తాం. స్వైప్ డౌన్ చేసుకుంటూ పోతే గ్లాన్యులారిటీ వస్తూ ఉంటుంది. ఇదే పద్ధతిలోనే మనకు బ్రౌజర్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు లోకల్ కాంటెక్స్ట్ మెనూ. ఈ విధంగా గ్లాన్యులారిటీతో కానీ లోకల్ కాంటెక్స్ట్ తీసుకునే లోకల్ కాంటెక్స్ట్ మెనూ టైం అవుతుంది కాబట్టి గ్లాన్యులారిటీని మనం బ్రౌజర్లో ఉపయోగించు. ఏదైనా మనం సెర్చ్ చేసినప్పుడు బ్రౌజర్లో అయితే బ్రౌజర్లో ఈ మెనూకు
లోకల్ కాంటెక్స్ట్ మెనూలో ఉన్న ఐటమ్స్కు నావిగేషన్స్కి మరికొన్ని యాడ్ అవుతాయి. మనకు అక్కడ లింక్స్ ఉంటాయి, కంట్రోల్స్ ఉంటాయి, హెడ్డింగ్స్ ఉంటాయి. కాబట్టి అవి కూడా మనకు బ్రౌజర్లో ఉపయోగపడతాయి. మనకు గ్లాన్యులారిటీ కానీ లోకల్ కాంటెక్స్ట్ మెనూ తీసుకున్నప్పుడు ఈ డిఫాల్ట్ లింక్స్, కంట్రోల్స్, హెడ్డింగ్స్, క్యారెక్టర్స్, వర్డ్స్, లైన్స్, పారాగ్రాఫ్స్ అని వస్తాయి. అప్పుడు మనకు లింక్స్ కావాలనుకున్నప్పుడు లింక్స్ వరకు మనం స్వైప్ డౌన్ చేసి లింక్స్ రాగానే మళ్ళీ రైట్ స్వైప్ చేస్తూ పోతే లింక్సే చూపిస్తుంది. మనకు కంట్రోల్స్ కానీ హెడ్డింగ్స్ కానీ ఏమి చూపించదు అనమాట. అప్పుడు లింక్సే వస్తున్నప్పుడు మనము ఇమీడియట్గా ఏ లింక్ కావాలో మనకు వినపడంగానే లింక్ మీద డబుల్ ట్యాప్ చేస్తే అక్కడ బ్రౌజింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా మనం ఈ రెండింటిని, ఈ రెండు రకాల లోకల్ కాంటెక్స్ట్ మెనూను, ఈ లోకల్ కాంటెక్స్ట్ మెనూ ఈ రెండు రకాలుగా ఇక్కడ బ్రౌజర్లో కానీ మామూలు స్క్రీన్లో కానీ మ్యాటర్లో కానీ మనం దీన్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ లోకల్ కాంటెక్స్ట్ మెనూ మరొక రకంగా ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే అది మనకు ఇప్పుడు వస్తున్న ఫోన్స్లో చాలా అన్లేబుల్డ్ బటన్స్ వస్తున్నాయి. ఎక్కడ టచ్ చేసినా అన్లేబుల్డ్ అని చెప్తూ ఉంటుంది. అయితే అన్లేబుల్డ్ అని బటన్ ఏంటి అనేది మనకు అర్థం కాదు, విజువల్ ఇంపైర్డ్కు అర్థం కాదు. అదే నార్మల్ యూజర్ అయితే దాన్ని చూసి సింబల్ని చూసి ఫార్వర్డా, రివైండా, సెండా ఏదనేది ఐడెంటిఫై చేస్తే దాని మీద క్లిక్ చేస్తే దాని ఆప్షన్స్ వస్తాయి. కాకపోతే మనకు తెలియాలంటే ఎట్లా? దానికోసం టాక్బ్యాక్ వాళ్ళు ఒక కస్టమైజ్ ఆప్షన్ని లోకల్ కాంటెక్స్ట్ మెనూ ద్వారా మన LCM ద్వారా కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈవెన్ కొన్ని ఫోన్స్లో, ఇప్పుడు వస్తున్న ఫోన్స్లో డైల్ ప్యాడ్ కూడా అన్లేబుల్డ్ అని వస్తుంది. నంబర్స్ కాకుండా అన్లేబుల్డ్ చెప్తుంది. మన టాక్బ్యాక్ అనౌన్స్ చేయడం లేదు. దాన్ని అన్లేబుల్డ్ని లేబుల్డ్ చేసుకోవడం ఎలా? ఒకసారి చూద్దాం. లోకల్ కాంటెక్స్ట్ మెనూ మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది చూడండి. ఇక్కడ లింక్స్ ఉన్నాయి. జెస్చర్ ఆన్సర్ కాల్ అనేది ఇది డిస్క్రిప్షన్, ఇది లింక్, ఇది అన్లేబుల్డ్. చూడండి ఇక్కడ అన్లేబుల్డ్ ఉంది. అన్లేబుల్డ్ అంటే ఇక్కడ నాకు ముందు చూశాను కాబట్టి ఇది ఫార్వర్డ్ బటన్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు మామూలుగా ఫార్వర్డ్ బటన్ ఎందుకు పెడితే క్లిక్ చేస్తే అక్కడ వాట్సాప్ హోమ్లో అవుతుంది. మళ్ళీ ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే వాట్సాప్ వెళ్ళిపోతుంది, మనకు తెలిసింది అది. అయితే ఇక్కడ ఫార్వర్డ్ బటన్ తెలియాలి ఎట్లా? మనం ఫార్వర్డ్ చేసుకోవాలి దాన్ని. ఈ విధంగా ఈ ఫార్వర్డ్ బటన్ లేబుల్ చేసినామంటే ఎక్కడైతే ఇలాంటి సింబల్ ఉంటుందో అక్కడంతా ఫార్వర్డ్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక చోట చేస్తే మన ఫోన్లో అంతా వచ్చేస్తుంది. ఈ అన్లేబుల్ బటన్ని లేబుల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అన్లేబుల్డ్ బటన్ మీద ఫింగర్ ప్లేస్ చేయాలి. అది ఫోకస్ అవుతుంది. ఫోకస్ అయిన వెంటనే మళ్ళీ స్క్రీన్ ఎక్కడ టచ్ చేయకుండా ఇక్కడ LCM తీసుకోవాలి. చూడండి తీసుకున్నాము. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. మనకి ఇంతకుముందు వచ్చిన ఆప్షన్స్ ఉన్నాయా లేదా? ఓకే, యాడ్ లేబుల్, క్యాన్సల్. ఇక్కడ యాడ్ లేబుల్ ఒక్కటే వచ్చింది. ఇక్కడ మనకు అది అవసరం అవుతుంది కాబట్టి అదే వచ్చిందండి. గూగుల్ వాళ్ళు కూడా చాలా తెలివిగా మనకి ఏది అవసరమో అదే మనకు అందుబాటులో తెస్తున్నారు అనమాట. లోకల్ కాంటెక్స్ట్ మెనూ ఎక్కడ ఉపయోగిస్తే ఆ ఆప్షన్సే వస్తున్నాయి. ఇక్కడ లేబుల్డ్ బటన్ వచ్చింది, యాడ్ లేబుల్డ్. సారీ, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తాను ఏమొస్తుంది చూద్దాం. కీబోర్డ్ వచ్చింది. ఎడిటింగ్ టెక్స్ట్ అడుగుతుంది, ఏం రాస్తావని అడుగుతుంది. ఎడిటింగ్ టెక్స్ట్ అని అడుగుతుంది. ఇక్కడ నువ్వు ఆ అన్లేబుల్డ్ బటన్కి ఏం రాసుకుంటావు? ఫార్వర్డ్, ఇది మామూలుగా ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగపడతాం, వేరే వాళ్ళకి సెండ్ చేయడానికి. ఏం చేస్తావు? సెండ్ రాస్తావా, ఫార్వర్డ్ రాస్తావా? నేను ఫార్వర్డ్ రాస్తాను. టైప్ చేస్తాను FORWARD. ఫార్వర్డ్. ఓకే, క్యాన్సల్. ఓకే, ఓకే, ఓకే బటన్ క్లిక్ చేస్తాను. ఓకే మీద డబుల్ ట్యాప్ చేశాను. చూడండి ఫార్వర్డ్ వచ్చేసింది అది. ఓకే, నేను బ్యాక్ వచ్చాను. ఇప్పుడు చూడండి జెస్చర్ ఆన్సర్ కాల్, మళ్ళీ స్వైప్ చేస్తే లింక్ వచ్చింది, మళ్ళీ స్వైప్ చేస్తే ఫార్వర్డ్. ఇక్కడ అన్లేబుల్డ్ ప్లేస్లో ఫార్వర్డ్ అని వచ్చింది. ఈ విధంగా మనం ఎక్కడైనా సరే ఏదైనా అన్లేబుల్డ్ వస్తే మనకి ఏది కావాలో దాన్ని మనకు అవసరాన్ని బట్టి మనకు ఆ బటన్ ఏదో మనం గమనించగలిగి దాన్ని అన్లేబుల్డ్ని లేబుల్డ్గా చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఏ అప్లికేషన్లో అయినా ఎక్కడైనా సరే. ఇప్పుడు ఫార్వర్డ్ బటన్ ఉంది కదా, ఫార్వర్డ్. మళ్ళీ ఫార్వర్డ్ బటన్ మీద ఫోకస్ చేసి మళ్ళీ ఇక్కడ LCM తీసుకుంటున్నాను.
ఇక్కడ ఏమొస్తాయో చూద్దాం. ఇక్కడ తేడా ఏమొస్తుంది చూద్దాం. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తున్నాం. ఎడిట్ లేబుల్. ఈ ఫార్వర్డ్ కాకుండా ఇంకా ఏదైనా పెట్టాలనుకున్నావా, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఫార్వర్డ్ ఎడిట్ అని వస్తుంది. మళ్ళీ మనం అక్కడ ఏదైనా టైప్ చేస్తే ఆ ఫార్వర్డ్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ సెండ్ టైప్ చేస్తే సెండ్ అని వస్తుంది. ఫార్వర్డ్ వదిలే సెండ్ పెట్టుకుందామంటే సెండ్ వస్తుంది. అట్లా మళ్ళీ ఓకే బటన్ క్లిక్ చేస్తే అది సెండ్ గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ రిమూవ్ లేబుల్. ఈ లేబుల్ వద్దు, నాకు అన్లేబుల్ గానే ఉంది అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను. ఏమడుగుతుందో చూద్దాం. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. వాట్సాప్ లో ఫార్వర్డ్ అనే లేబుల్ ని రిమూవ్ చేయాలనుకున్నావా, క్యాన్సిల్. ఓకే చేస్తాను. చూడా అన్లేబుల్డ్ బటన్ వచ్చింది. ఫార్వర్డ్ ప్లేస్ అన్లేబుల్డ్ అయిపోయింది. నేను మళ్ళీ అక్కడ లింక్ ఓకే మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తే అన్లేబుల్డ్ బటన్ వచ్చింది. ఈ విధంగా మనం లేబుల్డ్, అన్లేబుల్డ్, రిమూవ్, ఎడిట్ ఈ విధంగా మనం లోకల్ కాంటెక్స్ట్ మెనూను ఉపయోగించి అన్లేబుల్డ్ బటన్స్ లేబుల్డ్ బటన్ గాను, రిమూవ్ గాను, ఎడిట్ గాను, ఫార్వర్డ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇది మనకు ఎల్సిఎం ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకొక రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం ఎడిట్ చేస్తున్నప్పుడు, ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు ఒకటి కాకపోతే 2 లైన్లు కానీ 3 లైన్లు కానీ మనం ఎంత మ్యాటర్ కావాలని టైప్ చేస్తున్నప్పుడు మనకు ఎడిట్ బాక్స్ టైప్ చేస్తున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుందంటే మనం ఏమేమి ఆప్షన్స్ వస్తాయో మనం ఇక్కడ చూద్దాం. ఓకే ఇక్కడ ఎడిట్ బాక్స్ ఉంది, టైప్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. నేను వాయిస్ ఉపయోగిస్తాను. హలో హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్. ఓకే ఇక్కడ హలో హౌ ఆర్ యూ అని వచ్చింది. ఇక్కడ నేను ఎడిట్ బాక్స్ మీద ఫోకస్ చేసి లోకల్ కాంటెక్స్ట్ మెనూను తీసుకుంటున్నాను. ఎల్సిఎం ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. కర్సర్ కంట్రోల్స్, నావిగేషన్ సెట్టింగ్స్, క్యాన్సల్. ఇప్పుడు నావిగేషన్ సెట్టింగ్స్ మీద నేను డబుల్ ట్యాప్ చేస్తాను. ఏమేమి వస్తాయో చూద్దాము. చూడండి అవే వచ్చినాయి. మళ్ళీ బ్యాక్ వస్తాను. ఎందుకంటే నావిగేషన్ సెట్టింగ్స్ మనకు అవసరం లేదు. ఎందుకంటే నావిగేషన్ సెట్టింగ్స్ ఉపయోగించుకోవడానికి మనకు గ్లాన్లారిటీ ఉంది. మనకు నావిగేషన్ సెట్టింగ్స్ అవసరం లేదు, ఉపయోగించడం అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. కర్సర్ కంట్రోల్, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. కర్సర్ కంట్రోల్స్ లో మనకు 5 ఆప్షన్స్ వచ్చినాయి. ఏమున్నాయో చూద్దాం. రైట్ స్వైప్ చేస్తాను. మూవ్ కర్సర్ టు బిగిన్. మనం టైప్ చేస్తున్నప్పుడు 4-5 లైన్లు టైప్ చేస్తున్నాము, ఎక్కడో మధ్యలో ఉన్నాము, మళ్ళీ ఫస్ట్ వర్డ్ ని ఎడిట్ చేయాలన్నప్పుడు దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే కర్సర్ బిగిన్ కి వస్తుంది. అంటే ఎడిట్ బాక్స్ లో ఫస్ట్ వర్డ్ దగ్గరికి, ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ దగ్గరికి వచ్చేస్తుంది. మూవ్ కర్సర్స్ ఎండ్. మూవ్ కర్సర్స్ ఎండ్ అంటే ఫస్ట్ ఎడిట్ బాక్స్ లో లాస్ట్ వర్డ్ లాస్ట్ క్యారెక్టర్ దగ్గర, క్యారెక్టర్ తర్వాత ఉంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ ముందు ఉంటుంది, లాస్ట్ క్యారెక్టర్ తర్వాత ఉంటుంది. పేస్ట్, ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ మీద డబుల్ ట్యాప్ చేస్తే సెలెక్ట్ ఆల్ అయిపోతుంది. దాన్ని ఎక్కడన్నా పేస్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసి కట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ కూడా చేసుకోవచ్చు. స్టార్ట్ సెలెక్షన్ మోడ్. స్టార్ట్ సెలెక్షన్ మోడ్ అంటే మనం ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకోవడం దీంట్లో వస్తుంది. ఈ ఎల్సిఎం ఇక్కడ ఎడిట్ బాక్స్ లో ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం ఆప్షన్స్ మాత్రం చూద్దాం. నెక్స్ట్ పాడ్కాస్ట్ లో ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేయాలి, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, కట్, కాపీ, సెలెక్షన్ మోడ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, రిమూవ్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ పాడ్కాస్ట్ లో నేను చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు లోకల్ కాంటెక్స్ట్ మెనూ ఒకటి కాదు 4 రకాలుగా, దాదాపు 4 రకాలుగా మనం లోకల్ కాంటెక్స్ట్ మెనూను యూజ్ చేయొచ్చు. ఈ విధంగా యూజ్ చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నా ఈమెయిల్ ఐడి teluguvision17@gmail.com ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.